హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. అసలు కమర్షియల్ సినిమాలు అంటే ఏంటి అనే విషయాలపైన చాలా క్లారిటీగా కూడా మనం తెలుసుకోవడానికి మనతో పాటు భరద్వాజ్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు కమర్షియల్ సినిమాలు అంటే ఏంటి? అంటే అవసరం ఉన్నా లేకపోయినా మాటలు, సాంగ్స్, అలాగే ఫైట్స్ పెట్టడమే కమర్షియల్ అంటారా? అంటే ఆడే సినిమా కమర్షియల్ సినిమా ఏదైనా కానీ శంకరాభరణం కూడా కమర్షియల్ సినిమానే, సాగర సంగము కమర్షియల్ సినిమానే ఆడినాయి కాబట్టి. అడవి రాముడు కమర్షియల్ సినిమానే, మొన్న వచ్చిన సినిమాలు కూడా బాహుబలి కమర్షియల్ సినిమానే. అయితే ఏంటంటే ఒకానొకప్పుడు కమర్షియల్ సినిమాకి ఒక నానుడు ఉండేది. పాట, ఫైట్, ముందు హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగు, తర్వాత ఒక హీరో ఫైట్తో ఇంట్రడక్షను, మళ్ళీ హీరో హీరోయిన్కి ఒక సాంగు, మధ్యలో కామెడీ సీను, ఓ సెంటిమెంటల్ సీను. ఇట్లా కమర్షియల్ సినిమా అనేటప్పటికి ఆర్డర్లో వచ్చాయి అన్నమాట సినిమాలన్నీ. పాట ఫైటు, కామెడీ, పాట ఫైటు, సెంటిమెంట్ అట్లా వెళ్ళిపోయి అది వెళ్ళిపోయింది. ఇప్పుడు కొన్ని సినిమాలు ఏమవుతున్నాయంటే రీమేకులు తీసుకుని ఒక స్ట్రైట్ ఓ మంచి సినిమా, హిట్ అయిన సినిమా రీమేక్ తీసుకుని అందులో పాటలు లేవు కాబట్టి మనం తెలుగులోకి వచ్చేటప్పుడు పాటలు పెట్టకపోతే చూడరేమో అని దానికి పాటలు పెట్టి, పాట పెట్టాము కాబట్టి పాటకి కథ కావాలని చెప్పి ఏదో పిచ్చి కథని యాడ్ చేసి కమర్షియలైజ్ చేసాము మనం కొత్తగా. దాన్ని ఒరిజినల్ని నేటివ్కి తీసుకొచ్చాము అనే ఒక పదాలు తీసుకొచ్చి తెలుగు కోసం, తెలుగు వారి దీనికి సంస్కృతిని కలుపుతాం, ఏదో సంథింగ్ వాళ్ళు ఇష్టం వచ్చిన ఏదో చెప్తూ ఉంటాం. అసలు సీన్కి సంబంధం లేకుండా సాంగ్స్ ఉంటాయి, ఇంకా సంబంధం లేకుండా ఉంటాయి, సంబంధం లేకుండా ఉంటున్నాయి. అదే కాకుండా ఒకప్పుడు అయితే సినిమాలకి నిజంగా హీరోయిన్ బాగుంది అని చెప్పడానికి హీరోయిన్ మొహం చూసో లేకపోతే ముక్కు చూసో తన నటన చూసో హీరోయిన్ బాగుంది అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పి కూడా చాలా ఎక్స్పోజింగ్ చేయిస్తూ అలాగే రొమాన్స్ పెట్టి కూడా చేయిస్తున్నారు. మరి దానిపైన ఎక్స్పోజింగ్ అనేం లేదు. ఇప్పుడు వాళ్ళు బట్టలు వేసుకుంటారు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ రోజుల్లో ఏమయ్యేదంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ కూడా ఆల్మోస్ట్ డైరెక్టర్లే చేసేవాళ్ళం. కాస్ట్యూమ్ పర్చేజింగ్కి మేము డైరెక్టర్ వెళ్ళేవాళ్ళం. ఆర్ట్ డైరెక్టరు, కెమెరామ్యాను, డైరెక్టర్ కలిసి వెళ్ళేవారు పర్చేజింగ్ కూడా. తర్వాత కాస్ట్యూమర్స్ వచ్చారు. ఇప్పుడు పర్సనల్ కాస్ట్యూమర్స్ వచ్చారు. ఆల్మోస్ట్ సెట్కి వెళ్ళేదాకా చాలా సినిమాలకి, అంటే పెద్ద డైరెక్టర్లు ఒకళ్ళిద్దరు సినిమాలకు వదిలిపెడితే మిగిలిన సినిమాలకి సెట్కి వచ్చేదాకా ఏ హీరో ఏం డ్రెస్ చేస్తాడో, హీరోయిన్ ఏం డ్రెస్ చేస్తుందో ఎవరికి తెలియదు. వాళ్ళకే తెలియనప్పుడు అక్కడికి వచ్చినాక వాళ్ళు వేసి ఇప్పుడు వీళ్ళు ఎక్స్పోజ్ చేయమని వాళ్ళని అడగరు, వాళ్ళే ఎక్స్పోజ్ చేసుకుంటారు వాళ్ళు. సో అది వాళ్ళు హీరోయిన్లు ఇష్టం, అది వాళ్ళకి నచ్చినట్టు వేసుకుంటున్నారు బట్టలు. అన్ఫార్చునేట్గా దాన్ని తీసుకెళ్ళి డైరెక్టర్కి ఆపాదిస్తున్నారు. నువ్వు బట్టలు లేకుండా సినిమా తీసావు, బట్టలు లేకుండా ఆమె వచ్చింది అనేది ఎవరు చెప్పట్లేదు. ఒకప్పటి సినిమాలలో ఆ కాన్సెప్ట్కి తగ్గట్టు ఈ హీరోయిన్ బట్టలు లేకుండా తీసినా, బట్టలు ఉండి తీసినా డైరెక్టర్ బాధ్యుడు అప్పట్లో. అవును సార్, ఎందుకంటే ఏ తప్పైనా ఒప్పైనా డైరెక్టర్ బాధ్యత. ఇప్పుడు తప్పుకి ఒప్పుకి డైరెక్టర్ చాలా తక్కువ మంది డైరెక్టర్లకు బాధ్యత. ఓ ఇద్దరు ముగ్గురికి తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి ఆ బాధ్యత లేదు. ఎందుకంటే వాళ్ళు హీరో హీరోయిన్లు వాళ్ళు ఇష్టం వచ్చినాయి వాళ్ళు వేసుకొస్తున్నారు కాబట్టి. కమర్షియల్గా సినిమా ఒక వారం రోజులు ఆడితే చాలు అనుకునే ఈ రోజుల్లో 50 రోజులు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ 22వ తారీఖున కల్కి మళ్ళీ అమెజాన్ ప్రైమ్లో వస్తుంది. దాని మీద మీ ఒపీనియన్స్? ఏం లేదు, కమర్షియల్ సినిమా. ఇప్పుడు వాళ్ళు కమర్షియల్ సినిమానే కదా తీశారు. ఇప్పుడు కల్కిలో కూడా మీకు మధ్యలో హీరోయిన్ సాంగ్ వస్తుంది, ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. అవును సార్, అది కమర్షియల్ సినిమా. తీసేసిన సినిమా చూసినా మీరు సినిమా మామూలుగానే ఉంటుంది, ఎందుకు అయ్యో సక్సెస్ అయింది అంటే చెప్తున్నా. అట్లా ఉంటాయి కొన్ని. అంటే మిగతా సినిమా అంతా బాగుండేది, అడ్డం వచ్చినా కానీ చూసారు. పైగా ఏంటంటే అది ఫస్ట్ హాఫ్లో వచ్చేసింది. అదే మీకు క్లైమాక్స్కి ముందు తీసుకెళ్ళి ఆ పాట పెట్టారనుకోండి, కొంప మునిగిపోయి ఉండేది. అది ఫస్ట్ హాఫ్లో తెచ్చిపెట్టారు కాబట్టి పెద్దగా పట్టించుకోలేదు. ఫస్ట్ హాఫ్ ఏదో వెళ్తున్న దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ లాగా వచ్చింది లేదనుకున్నారు కాబట్టి సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ పేస్లో అడ్డం పడిపోయేది. అవును సార్. సో అది సినిమా ఎక్స్పెక్టెడ్ పిక్చరు, చాలా కాలం తీశారు, కొత్తగా వచ్చిన కాన్సెప్ట్. ఐ మీన్ యాంబియన్స్ కొత్తది. సినిమాలో ఏం కొత్త ఉంది లేదు అనేది పక్కన పెడితే యాంబియన్స్ కొత్త. దాంట్లో ఉన్న వాడిన గ్యాడ్జెట్స్ కానీ, ఇప్పుడు ఈ మధ్య అంతా మార్వెల్ సినిమాలు చూడటం అలవాటు అయిపోయింది కదా పిల్లలకి. ఆ పిల్లలకి పనికి వచ్చేటట్టుగా తీసిన సినిమా ఇది. ఇప్పుడు పిల్లలకి నచ్చే సినిమా తీస్తే మనం
పిల్లలతో పాటు తల్లిదండ్రులు వెళ్తారు కాబట్టి ఎక్కువ రోజులు రన్ వస్తుంది. అందుకని మీకు ఈ మధ్యకాలంలో 50 days రన్ వచ్చింది. పెద్ద క్యాస్టింగ్ ఉంది, విపరీతమైన క్యాస్టింగ్ ఉంది. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, టైటిల్స్ కూడా ప్రభాస్. చిన్న చిన్న సినిమాలకు అసలు గుర్తు తెలియని టైటిల్స్ కూడా పెడుతున్నారు సార్. అసలు సో అంతమంది ఉన్నారు, అంతేగా. కల్కి మాత్రం సక్సెస్ అయింది సార్. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఒక టాపిక్ హాట్ టాపిక్గా మారింది సార్. బాలకృష్ణ 58th సెలబ్రేషన్కి సార్ చిరంజీవి గారు వస్తున్నారు అని ఒక టాక్ ఉంది. టాక్ ఏం లేదు, వస్తున్నారు, నిజంగానే వస్తున్నారు. అది నిజమే అంటారా? నిజమే. మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఓ పక్క చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఉంటారు. ఉంటే ఇప్పుడు బాలకృష్ణ గారు సినిమా యాక్టర్గా ఆయన 50 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో చేసిన దీని మీద ఆయనకి సన్మానం చేస్తున్నారు. ఇండస్ట్రీ అంతా గౌరవిస్తారు. ఆ గౌరవిస్తున్న టైంలో సినిమా యాక్టర్లు ఇవాళ మనకు తెలుగులో లివింగ్ సీనియర్ మోస్ట్ అంటే చిరంజీవి గారు. సో చిరంజీవి గారిని ఇండస్ట్రీ అంతా వెళ్ళి పిలిచింది. ఈ సన్మానం కూడా ఇండస్ట్రీ అంతా కలిసి చేస్తుంది కాబట్టి ఆయన పిలుస్తానికి ఇండస్ట్రీ వెళ్ళింది. ఆయన కూడా ఒప్పుకుని వస్తా అన్నారు. అది బాలకృష్ణ చిరంజీవి. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఎన్డీఏలో ఉన్నారు కదా, గవర్నమెంట్ కలిసి చేస్తున్నారు కాబట్టి ఆయన రావాలి. ఆయన యాక్టర్గా రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వాళ్ళ పార్టీ మనిషిగా రావాలి. పార్టీ మనిషి వాళ్ళ బావగారు చంద్రబాబు నాయుడు గారు, సో ఆయన ముఖ్యమంత్రిగాను వాళ్ళ పార్టీ రావాలి, బావగారు గాను రావాలి. సో మీరు అడిగిన వాళ్ళు ఎవళ్ళు బయట వాళ్ళు కాదు కదా, అందరు చచ్చినట్టు రావాలి. అందరు రావాల్సిందే. వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు బాలకృష్ణ అన్స్టాపబుల్ ఒక షో చేశారు, అది చాలా సక్సెస్ అయింది, అదైతే అందరికీ తెలిసిన విషయమే. మరి నెక్స్ట్ చిరంజీవి గారు, నాగార్జున గారు రాబోతున్నారు అనే ఒక టాక్ ఉంది. వాళ్ళిద్దరూ వస్తే ఎలా ఉండబోతుంది అంటారు? వస్తే బాగానే ఉంటుంది, బాగుంటుంది. వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ప్రైవేట్ షో కదా, దాని గురించి మనం కామెంట్ చేయటానికి, మనకు తెలియని విషయాలు కామెంట్ చేయకూడదు. వస్తే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మళ్ళీ సినిమా, ఇప్పుడు తనది హరిహర వీరమల్లు, ఓజీ, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్, ఈ 3 సినిమాలలోకి కూడా మళ్ళీ షూటింగ్లోకి తను ఎంట్రీ అవ్వబోతున్నారు అని తెలుస్తుంది. మరి 3 విధాలుగా ఉన్నాయి ఆ స్టోరీస్ కూడా. మళ్ళీ అవి ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈ కంప్లీట్గా బాగుంటాయి. ఒక్కొక్కటి ఒక్కో టైపు. ఓజీగా 10 రోజులు 15 రోజులు చేస్తే ఫినిష్ అయిపోతుంది. హరిహర వీరమల్లికి 40 రోజులు ఏమో చేయాలి. అదేది ఓజీ కాదు, ఇంకోటి భగత్ సింగ్ 100 రోజులు 70 రోజులు చేయాలి. సో 3 స్టేజ్ల్లో ఉన్నాయి సినిమాలు. ఇవన్నీ చేయాలంటే 2 ఏళ్ళు పడుతుంది ఆయనకి. అందులో టైం ఉన్నప్పుడు చేయాలి కదా, 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పట్టచ్చు పడతానికి. అంటే ఫుల్గా ఇవ్వలేరు ఆయన. అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నెలకు 5 రోజులు 10 రోజుల కంటే ఎక్కువ లేరు. ఆ లెవెల్లో కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పే లెక్క ప్రకారం 170 రోజులు కావాలి, 160 రోజులు. 160ని 10 చేస్తే 17 నెలలు అవుతుంది, తక్కువలో తక్కువ. అంటే 2 ఏళ్ళని కంపల్సరీగా కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వచ్చారు, డిప్యూటీ సీఎం అయ్యారు కదా సార్. ఒకప్పుడు అంటే ఇప్పటి వరకు అయితే సినిమా పరంగా చూసుకుంటే సినిమాలు తన ఇమేజ్కి అంటే పొలిటికల్గా ప్లస్ అయినాయి. తన ఇమేజ్, సినిమా ఇమేజ్ తన పొలిటికల్గా ప్లస్ అయినాయి. మరి ఇప్పుడు పొలిటికల్ ఇమేజ్ తన సినిమా కెరియర్కి ఉపయోగపడుతుందంట? డెఫినెట్గా ఉపయోగపడుతుంది, కానీ సినిమా బాగుంటేనే ఏదైనా కానీ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా రాజకీయాల్లోకి వచ్చినాక ఆ ఫ్యాన్స్కి ఉండే ఊపు వేరుగా ఉంటుంది. సో డెఫినెట్గా ఓపెనింగ్ ఇది బెటర్గా ఉంటుంది, కానీ సినిమా బాగుంటేనే ఏదైనా కానీ నిలబడేది. సినిమా బాగపోతే ఆ 2 షోలు అయిపోయినాక తగ్గిపోతుంది, లేదా మండే సండేకి తగ్గిపోతుంది. ఇప్పుడు అందరిలో కూడా, ఎందుకంటే తన అభిమానులు చాలామంది ఉన్నారు సార్, వాళ్ళలో అంటే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏమంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, రేపు సినిమాలు రిలీజ్ అవుతాయి, ఒక హీరోగా క్రేజ్ పెరుగుతుందంటారా, డిప్యూటీ సీఎంగా పెరుగుతుందంటారా? చూస్తారా? హీరోనే డిప్యూటీ సీఎం రాజకీయం. అది రాజకీయాలు మామూలుగానే ఉంటాయి, అది ఏముండదు. అది దాన్ని కొంతకాలం ఉంటుంది ఆ సినిమా గ్లామర్ రాజకీయంగా, తర్వాత రాజకీయ నాయకుడిని చూసినట్టే చూస్తారు. ఓకే సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.